బాబు లీటర్ యాపిల్స్ కట్టు. సార్ నమస్కారం సార్. మీరు సార్ మీ స్టూడెంట్ సీన్ వాళ్ళ ఫాదర్ని సార్. ఓ మా వాడు ఎలా చదువుతున్నాడు సార్? బొంగులా చదువుతున్నాడు. స్కూల్ పొద్దున 9 గంటలకైతే మార్నింగ్ షో చూసి స్కూల్ కి మధ్యాహ్నం వస్తున్నాడు సార్. పెద్ద ఏమవుతారా అంటే టెర్రరిస్ట్ అయ్యి స్కూల్ టీచర్స్ అందరిని చంపేస్తాడంట సార్. వాడు స్కూల్ కి టైం కి రావట్లేదు అని కొడితే నా సీట్ కింద టైం బాంబు పెట్టి చంపేస్తాడంట సార్. మొన్న మార్క్స్ తక్కువ వచ్చాయని కొడితే మా ఆవిడకి ఫేక్ కాల్ చేసి ఆమెకి నాకు లింక్ ఉందని చెప్పాడు సార్. మా ఆవిడ కుక్కని కొట్టినట్టు కొట్టింది సార్ నన్ను. మొన్ననే అన్ని సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాడు సార్. అదేంటి సార్ నాకు స్కూల్ ఫస్ట్ వచ్చాయని చెప్పాడు. స్కూల్ ఫస్టా? ఫస్ట్ వాడు స్కూల్ కే రాలేదంటే. అవును వాడు స్కూల్ ఫీజు ఎందుకు కట్టలేదు సార్ మీరు? అదేంటి సార్ నేను ప్రతి నెల కరెక్ట్ టైంకి పంపిస్తున్నా సార్ వాడితో. అవునా? వాడేం చెప్పాడో తెలుసా? మీకు ఎయిడ్స్ ఉందని డబ్బులని హాస్పిటల్కి అయిపోతున్నాయని చెప్పాడు సార్. ఎయిడ్సా సార్? నిజంగా మీకు ఏమైనా ఎయిడ్స్ ఉందా? చిచి అలా ఏం లేదు సార్. మరి ఇంకేం చూస్తున్నారు సార్? వెళ్ళి వాడు తాట తీయండి. చెప్పండి నాన్నగారు. నువ్వు రోజు స్కూల్కి ఏ టైంకి వెళ్తున్నావురా? 8 గంటల లోపు స్కూల్లో ఉంటున్నాను నాన్నగారు. స్కూల్ పొద్దున 9 గంటలకైతే మార్నింగ్ షో చూసి స్కూల్ కి మధ్యాహ్నం వస్తున్నాడు సార్. నువ్వు పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? ఐఏఎస్ నాన్నగారు. పెద్దయ్యాక ఏమవుతావంటే టెర్రరిస్ట్ అయ్యి స్కూల్ టీచర్స్ అందరిని చంపేస్తాడంట సార్. నీకు సార్కి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? చిచి అలా ఏం లేదు నాన్నగారు. క్లాస్ లో సార్కి నేనంటేనే చాలా ఇష్టం. వాడు స్కూల్ కి టైం కి రావట్లేదు అని కొడితే నా సీట్ కింద టైం బాంబు పెట్టి చంపేస్తాడంట సార్. అవును మొన్న జరిగిన ఎగ్జామ్ లో నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చావా? క్లాస్ ఫస్ట్ కాదు నాన్నగారు, స్కూల్ ఫస్ట్ వచ్చాను. స్కూల్ ఫస్టా? ఫస్ట్ స్కూల్ కే రాలేదంటే. నిజం చెప్పరా? నిజం నాన్నగారు, కావాలంటే ఉల్లి యాప్ లో చూసుకోండి. అవును నేను ప్రతి నెల నీ స్కూల్ ఫీజు కరెక్ట్ టైంకి ఇస్తున్నాను కదా, నువ్వు కరెక్ట్ టైంకి కడుతున్నావా? కడుతున్నాను నాన్నగారు. మీకు ఎయిడ్స్ ఉందని చెప్పాడు సార్. రే నిజం చెప్పరా? నిజం నాన్నగారు. నిజం చెప్పరా? నిజమే నాన్నగారు. నిజం చెప్పరా? ఓకే అబద్ధాలు చెప్తావా? నిజం నాన్నగారు. సార్ సార్ చంపేశారా? ఇలాంటి కొడుకు ఉంటే ఎంత పోతే ఎంత, అందుకే చంపేశాను సార్. నేను చెప్పింది ఈ సీన్ గురించి కాదు సార్, మొగ్గల సీన్ గురించి. పొరపాటున మీ కొడుకు అనుకుని చెప్పాను. బంగారం లాంటి కొడుకుని చంపుకునేలా చేసావు కుదరా నిన్ను. ప్రతిబోధితాం